రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 670తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళమే ముందల ఈ రోజు ప్రశ్న. సో సాధారణంగా మీరు మొబైల్ ఫోన్స్ని యూజ్ చేస్తుంటారు కదా, దాంట్లో సిమ్ కార్డ్ స్లాట్ ఎలాంటిది మీకు కావాలి, హైబ్రిడ్ సిమ్ స్లాటా లేదా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాటా, లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అందుకు సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ రేపు 20వ తారీఖు మన ముందుకు ఏకంగా 1 కాదు 2 కాదు 4 ప్రొడక్ట్స్ని అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోతుంది. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికి రియల్మీ వాచ్ ప్రో ఒకటి, మరొకటి వచ్చేటప్పటికి రియల్మీకి సంబంధించినటువంటి ఒక బ్లూటూత్ స్పీకర్, మరొకటి వచ్చేటప్పటికి రియల్మీ బడ్స్ వైర్లెస్ 2ని అండ్ అట్ ద సేమ్ టైం వైర్లెస్ నియోని ఇంకోటి దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో ఓవరాల్గా ఈ 4 ప్రొడక్ట్స్ని అయితే అఫీషియల్గా రేపు 20వ తారీఖు ఇండోనేషియాలో లాంచ్ అయిపోతున్నారు. మేబీ ప్యారల్గా మన ఇండియాలో కూడా నెక్స్ట్ మంత్లో చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మంత్లో మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లాంచెస్ని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేశారు కాబట్టి. సో దీంట్లో మీకు వాచ్ ప్రో ఏదైతే ఉందో ఇది కంపేర్ టు ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచ్ కన్నా కానీ బ్యాటరీ పరంగా అలాగే లుక్స్ పరంగా కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇందులోనే మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 11.2 mm డ్రైవర్స్ రావడంతో పాటు 150 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 17 hours ప్లస్ బ్యాటరీ బ్యాకప్ మన ముందుకు తీసుకొని రావడంతో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో ఇది వర్క్ చేయడం మరొక విశేషం. సో ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ మనకి సిమిలర్గా ప్యారలల్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రైజింగ్ ఏదైతే మనకు లాంచ్ చేశారో సేమ్ అదే ప్రైజింగ్లో వీటిని అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని మన ఇండియాలో కూడా అతి త్వరలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఇండోనేషియా ఫాలోడ్ బై మిగతా కంట్రీస్ అంటే ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీ ఈరోజు రియల్మీ 7కి అలాగే రియల్మీ నార్జో 20 ప్రోకి అఫీషియల్గా రియల్మీ UI 2.0 రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రియల్మీ 7 కానీ రియల్మీ నార్జో 20 మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. వీళ్ళకైతే ఒక అప్డేట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ దగ్గర నుంచి సోనీ ప్లే స్టేషన్ 5. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి హార్డ్వేర్ వర్షన్ అంటే CD వర్షన్ ఉంటుంది చూసారా. సో ఈ వర్షన్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో 12 గంటలకి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అది కూడా ప్రీ బుకింగ్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. దీనిలో డిజిటల్ వేరియంట్ ఎప్పుడు తెస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇది వచ్చేటప్పటికి మీకు 39,990 రూపాయలుగా రావడం జరుగుతుంది. అఫీషియల్గా అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఈవెన్ రిలయన్స్ డిజిటల్ ఇట్లాంటి వెబ్సైట్స్తో పాటు సోనీ అఫీషియల్ ఇండియన్ వెబ్సైట్లో కూడా ఇది ప్రీ రిజిస్ట్రేషన్స్కి అయితే వెళ్ళిపోయింది. అండ్ దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఎప్పుడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఎక్కడా కూడా షేర్ అయితే చేసుకోలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ ప్రీ బుకింగ్లో బుక్ చేసుకున్నారో వీళ్ళందరికీ రేపు మే 24వ తారీఖు కల్లా ఈ ప్రోడక్ట్ అనేది డెలివరీ జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ద లాక్డౌన్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని అని చెప్పి అఫీషియల్గా కంపెనీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే ఆల్మోస్ట్ జనవరిలో అనౌన్స్ చేశారు. సో మనకి మేలోకి వచ్చినా కానీ ఇంకా వీళ్ళైతే స్టాక్లోకి తీసుకొని రాలేదు. సో ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల సో మేబీ సూన్ విత్ ఇన్ సఫిషియంట్ స్టాక్ తోటి వీళ్ళు మనకి బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో మీలో ఎవరైనా బుక్ చేశారా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K40 సిరీస్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ వస్తాయో మనందరికీ తెలిసిందే. సో రెడ్మీ K40 Pro, K40 గేమర్ ఎడిషన్, ఆ తర్వాత మరొక ఎడిషన్ కూడా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికే రెడ్మీ K40 లైట్ లగ్జరీ ఎడిషన్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అంటే గేమర్ ఎడిషన్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే కేవలం ప్రాసెసర్ మాత్రమే. ఇందులో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. వేరే మీకు K40 గేమర్ ఎడిషన్లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం డౌన్ గ్రేడెడ్ వేరియంట్ కింద దీన్ని అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు అతి త్వరలో. మరి దీన్ని ఇంకా ఇండియాలోకి తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ K40 Pro ఈ రెండింటిని కూడా మన ఇండియాలో ఆల్రెడీ MI 11X అలాగే 11X Pro అని చెప్పి ఈ 2 వేరియంట్స్తో మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీన్ని కూడా మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెచ్చినా కానీ ఇది పోకో F3 సిరీస్ కింద రీబ్రాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ అయితే రేపు సైలెంట్గా ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా ఎటువంటి ఈవెంట్ లాంచ్ ఇలాంటివి లేకుండా డైరెక్ట్గా పుష్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్కి సంబంధించినటువంటి ఎయిర్పాడ్స్తో పాటు మనకి యాపిల్ మ్యూజిక్లో హైఫై ఆడియో సపోర్ట్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న టీజర్ని అయితే ఈరోజు టీజ్ చేశారంటే ఒక చిన్న షార్ట్ టీజర్. సో దీంట్లో పిక్చర్స్ మీరు చాలా అబ్జర్వ్గా చూసారు అన్నట్లయితే దీంట్లో మనకి హైఫై 5కి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ ఇందులో సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే మనకి యాపిల్ మ్యూజిక్తో పాటు ఈవెన్ స్పాటిఫై అండ్ అట్ ది సేమ్ టైం అమెజాన్ మ్యూజిక్ కూడా సపోర్ట్ చేయనుందంట. సో కాకపోతే
ఇకపోతే మీకు స్పాటిఫైలో కానీ అమెజాన్ మ్యూజిక్లో కానీ ఈ పాటలను మీరు వినాలి అన్నట్లయితే కనుక దీనికి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉంటాయి. వేరే యూఎస్లో వచ్చేటప్పటికే $9.99 అంటే అప్రాక్సిమేట్లీ $10 700 దాకా ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసారు అన్నట్లయితే అంటే మన ఇండియాలో ఇది వచ్చేటప్పటికి కేవలం $99 మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో అందులో యాపిల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారో సో వాళ్ళకైతే ఇది పండగరని అభిప్రాయం. ఇంక్లూడింగ్ దీన్ని సపోర్ట్ చేసేటువంటి మన ఎయిర్ పాడ్స్ కూడా రేపే అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్లో N10 N100 ఈ 2 మొబైల్ ఫోన్స్ని అయితే యూరోప్లో లాంచ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. వన్ప్లస్ నార్డ్ని మాత్రమే లాంచ్ చేశారు. సో ప్రీవియస్లీ మీరు విన్నారంటే ఆల్రెడీ ఒక రూమర్ అయితే మన ముందుకు వచ్చింది. వన్ప్లస్ నార్డ్ సిరీస్లో ఒక మొబైల్ ఫోన్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో అదేంటి అంటే వీళ్ళు ఏకంగా మన ముందుకి వన్ప్లస్ నార్డ్లో వన్ప్లస్ నార్డ్ CE వర్షన్, అది కూడా 5G వర్షన్ మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. 6.49 ఇంచెస్కి సంబంధించినటువంటి పంచ్ హోల్ కట్అవుట్ తోటి, అలాగే ఫుల్ HD ప్లస్ క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాంగ్ విత్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్తో ఇది రావటం మరొక విశేషం. సో ఇది వచ్చినప్పటికీ ఈరోజు మనకి EB2013 అనేటువంటి దాంతో ఆల్రెడీ మనకి ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ సర్టిఫై అయింది కాబట్టి మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే నార్డ్లో మనకి బడ్జెట్ 5G ఫోన్ కింద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్తో మొన్న రీసెంట్గా జియో వాళ్ళ యూజర్స్ అందరికీ కూడా సుమారుగా 300 నిమిషాలను అయితే ఫ్రీగా ఆఫర్ చేసింది కదా. అంటే రోజుకొచ్చి 10 నిమిషాలు చొప్పున 30 రోజులు ఓవరాల్గా మీకు పర్ మంత్ వచ్చేటప్పటికి 300 నిమిషాలు అయితే ఫ్రీగా ఇస్తుంది. ఆ తర్వాత 75 బిట్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ ద బెనిఫిట్, అంటే ఇంకొక వౌచర్ అయితే ఇస్తారు, మళ్ళీ దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే తోవలో ఈరోజు మనకి ఎయిర్టెల్ కూడా సుమారుగా 270 కోట్లు ఖర్చు పెడుతూ వీళ్ళు మన ముందుకు ఒక ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. సుమారుగా దీనివల్ల ప్రత్యక్షంగా 55 మిలియన్ యూజర్స్, అంటే రూరల్లో ఉండేటువంటి యూజర్స్ అందరూ పాన్ ఇండియా వైడ్గా లబ్ధి చేకూరుతున్నారంట. అంటే ఎవరైతే వీళ్ళు అంటే రూరల్ పల్లెటూర్లు ఇట్లాంటివి చూసారా, సో అందులో ఉండి రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా 49 వౌచర్ని వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వీళ్ళ తరఫున వీళ్ళు రీఛార్జ్ చేయడం అయితే జరుగుతుందంట. దీంట్లో ₹38 టాక్ టైంతో పాటు 100 MB డేటా కూడా మనకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది 28 రోజులు వ్యాలిడిటీ తోటి. ఒకవేళ ఇది కాకుండా ఎవరైనా రీఛార్జ్ చేసుకున్నారు అన్నట్లయితే ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్లో ₹79 పెట్టి వాళ్ళకి సుమారుగా 63.95 టాక్ టైం వస్తుంది అండ్ 200 MB డేటా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది డబల్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే సుమారుగా ₹127 టాక్ టైం అలాగే 400 MB దాకా డేటాని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక మంచి విషయమే నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది? ఈ పాలసీస్ అన్ని కంపెనీస్ కూడా ఫాలో అవ్వాలంటారా? మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ 12 రేపు అసలు వాస్తవానికి జరగాలి. గూగుల్కి సంబంధించినటువంటి IO డెవలప్మెంట్, సో దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లోనే వీళ్ళు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెవలపర్ ప్రివ్యూని కూడా వీళ్ళు అఫీషియల్గా లాంచ్ అయితే చేస్తుంటారు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే నిన్న లీక్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ రీడిజైన్ వేరియంట్తో రీడిజైన్ వర్షన్తో ఇదైతే మన ముందుకు రాబోతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి వెదర్ యాప్ కావచ్చు, లేదన్నట్లయితే నోటిఫికేషన్ కావచ్చు, కాల్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్నీ కూడా టోటల్లీ రీడిజైన్ వర్షన్ కింద మన ముందు. సో ఇదైతే అఫీషియల్గా రేపు లాంచ్ కాబోతుంది. సో డెవలపర్ ప్రివ్యూ వచ్చిన తర్వాత వీలైతే ఒక మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి మీకోసం దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా తీసుకొస్తాను. సో అతి త్వరలో మనం ఆండ్రాయిడ్ 12ని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి షార్ప్ దగ్గర నుంచి షార్ప్ ఈరోజు నిజంగా ఒక షార్పెస్ట్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే ఎకోరస్ R6 అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. దీంట్లో హైలైట్ ఏంటి అంటే 1 ఇంచ్కి సంబంధించినటువంటి కెమెరా సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ DSLR కెమెరాలో 1.25 1.3 దాకా మనకి సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. 1 ఇంచ్ అంటే మొబైల్ ఫోన్స్లో ఇది పెద్ద విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇందులో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ డిస్ప్లే వచ్చేటప్పటికి 2000 నిట్స్ కాను అండ్ 240 హెడ్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో పాటు 2K QLED డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. అండ్ సైడ్ కర్వ్స్ కూడా మనకి 4 సైడ్ కర్వ్స్గా రావడం మరొక విశేషం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, 12GB ఆఫ్ ర్యామ్, 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, వైఫై అలియన్స్ 6 తోటి అండ్ అట్ ద సేమ్ టైం మీకు IPX68 వాటర్ రెసిస్టెంట్ ఇది రావడం మరొక విశేషం. సో దీనైతే అనౌన్స్ చేశారు కానీ దీని ప్రైస్ని అయితే వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది వచ్చేటప్పటికే 60 నుంచి 65 వేల రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి వీళ్ళు ఎంతకు తీసుకొస్తారు ఏంటి అనే దాని గురించి. మనకి షామీ దగ్గర నుంచి షామీ మరొక
వాక్యూమ్ క్లీనర్ అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అయితే ఇది రోబో వాక్యూమ్ క్లీనర్నా లేదన్నట్లయితే కనుక హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్నా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ రోబో వాక్యూమ్ క్లీనర్లోనే సెకండ్ జనరేషన్ ఏమైనా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన ఒక షార్ట్ టీజర్ని అయితే అఫీషియల్గా కంపెనీ ఈరోజు టీజ్ చేసింది. సో దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే మనకి బ్యాడ్ ఆర్డర్ ఉంటుంది చూసారా, అంటే చెడు స్మెల్ ఉంటుంది చూసారా, సో వాటిని కూడా రిఫ్రెష్ చేయగలిగేటువంటి కెపాసిటీతో ఇది మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి లాంచ్ అయితే అతి త్వరలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. సో ఎనీవే షామీ నుంచి మరొక రోబో క్లీనర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి, ఫ్లిప్కార్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని రేపు 21వ తారీఖు దాకా వీళ్ళు మళ్ళీ స్పెషల్ ఆఫర్స్ ఆన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటి మీద కూడా వీళ్ళు 12% ఆఫ్ ద డిస్కౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ మీద అండ్ దీంతోపాటు ప్యారల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ మీద కూడా మంచి మంచి డీల్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నా లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నా కానీ సింప్లీ హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్ అండ్ ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. అలాగే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి పబ్జీ దగ్గర నుంచి పబ్జీ కంపెనీ ఈరోజు అఫీషియల్గా మరొక టీజర్ని అయితే టీజ్ చేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్ మీరు జాగ్రత్తగా చూసారు అన్నట్లయితే ల్యాండింగ్ సూన్ అని చెప్పి, సో పారాషూట్ నుంచి ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ అవుతుంది అనేటువంటి పిక్చర్గా మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే June 10th అఫీషియల్గా ఇది లాంచ్ అవుతుంది అనుకున్నాం. సో దానికంటే ఎర్లియర్గానే ఇది అఫీషియల్గా లాంచ్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే అఫీషియల్గా రేపటి నుంచి ఓపెన్ అవుతున్నాయి. మే 18వ తారీఖు రేపే కాబట్టి సో మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కల్లా అఫీషియల్గా ఒక న్యూస్ వచ్చినా కానీ, అంటే ఇది లాంచ్ అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.